స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ ఐపీఓస్ రీసెంట్ గా విపరీతంగా కంపెనీలు క్యూ కట్టడం జరుగుతుంది. ఇన్వెస్టర్లు కూడా అదే విధంగా రెస్పాన్స్ ఇవ్వటం, ప్రతి కంపెనీ కూడా ఎన్నో రేట్లు సబ్స్క్రైబ్ అవ్వటం, లిస్టింగ్ రోజు ఆ తర్వాత కూడా వాస్తవానికి ఎక్కువ శాతం ఐపీఓలు మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్లకి అందించడం కూడా మనం చూస్తున్నాం. ఏదో అడపదడప ఓటీఆర్ ఐపీఓస్ తప్ప ఆల్మోస్ట్ ఐపీఓస్ అన్ని హ్యూజ్ రిటర్న్స్ ఇన్వెస్టర్లకి అప్ చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ వీక్ లో ఐపీఓకి చాలా కంపెనీలు వచ్చినాయి, అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 4 కంపెనీల ఐపీఓస్ గురించి, ఆ కంపెనీస్ యొక్క వివరాలు, ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, ఇప్పుడు ఐపీఓకి ఎన్ని ఫండ్స్ కలెక్ట్ చేసే నిమిత్తం ఐపీఓకి రానుంది, ఐపీఓ డేట్, దాని ప్రైస్, ఎప్పుడు లిస్టింగ్ కాబోతుంది, ఇటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సమీరా అగ్రో అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ కంపెనీ అసలు బిజినెస్ ఏంటంటే అగ్రో బిజినెస్ అండ్ ఇన్ఫ్రా బిజినెస్, 2 రకాల బిజినెస్ లో ఉంది ఈ కంపెనీ. ఆ విషయం కంపెనీ పేరులోనే కనిపిస్తుంది. ముందుగా ఈ ఇన్ఫ్రా బిజినెస్ కోసం చూసినట్లయితే కంపెనీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, టౌన్షిప్స్ డెవలప్ చేయడం, గేటెడ్ కమ్యూనిటీస్, ల్యాండ్స్కేప్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, సబ్వేస్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఈ వాటర్ పైప్ లైన్స్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్, అంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ ఈ పైపింగ్ డిగ్గింగ్ చేసే పనులు, ఇవన్నీ కూడా ఒక పెద్ద కాంట్రాక్టర్ కు చేసుకునే పనులన్నీ కూడా ఈ కంపెనీ చేస్తూ ఉంది. ఇంకొక యాంగిల్ లో అగ్రికల్చర్ సంబంధించి అగ్రి కమోడిటీస్ బిజినెస్ లో ఉంది సమీరా అగ్రో అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. అగ్రికల్చర్ సంబంధించి కంపెనీ మనకి పర్టికులర్ గా ఈ ఆంధ్ర తెలంగాణలో ఈ కమ్యూనిటీస్, అగ్రికల్చరల్ కమ్యూనిటీస్, ఈ మినుములు, పెసలు, కందులు, శనగలు, గుంటూరులో పడ్డే ఆ ఎండుమిర్చి, ఓకే, ఇలాగా ఈ కందులు, పెసలు, ఇలాంటి అన్ని కూడా రైతుల దగ్గర భారీగా మార్కెట్ యాడ్ లో కొనటం, కోల్డ్ రూమ్ లో భద్రపరచడం, ఈ మిల్లులో ప్రాసెస్ చేయటం, మార్కెటింగ్ చేయటం, ఈ బిజినెస్ లో ఉంది సమీరా అగ్రో అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. కంపెనీకి ఈ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకి అనుకూలంగా ఉండే విధంగా హైదరాబాద్ శివార్లలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది కంపెనీకి. అది కంపెనీ యొక్క ఓన్ ప్రాపర్టీ అయితే కాదు, లీజు తీసుకుని ఈ ప్రాసెసింగ్ యూనిట్ ని రన్ చేస్తుంది సమీరా అగ్రో. ఇక కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో అటు రాజమండ్రి, ఇటు గుంటూరు, ఈ 2 వైపులా ఈ కొనుగోలు చేసిన క్రాప్స్ ని మిల్లులో ప్రాసెస్ చేసే విధంగా కొత్త మిల్లుల్ని అక్వైర్ చేసే పనిలో ఉంది సమీరా అగ్రో. అయితే ఈ కంపెనీ గత 3 సంవత్సరాలుగా, అంటే 2021, 22, 23 ఈ 3 ఫైనాన్షియల్ ఇయర్ కంపేర్ చేసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీకి రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్ ఈ 2 కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉన్నాయి. అది మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేటు డిసెంబర్ 21 నుండి 27వ తేదీగా నిర్ణయించారు. అలాగే ఐపీఓ సైజ్, అంటే ఎన్ని కోట్లు కావాలని ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది అంటే 62.64 crores, అంటే 62 కోట్ల 64 లక్షలకి అమౌంట్ ఫండ్స్ రేజ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఓకి రావడం జరిగింది. ఈ ఐపీఓ అనేది ఫ్రెష్ ఐపీఓ. నేను గత వీడియోలో చాలా సార్లు చెప్పాను, ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటి, ఫ్రెష్ ఐపీఓ అంటే ఏంటి. ఇది ఫ్రెష్ ఐపీఓ. ఈ ఫండ్స్ ద్వారా కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఈ కార్పొరేట్ ఎక్స్పెన్సెస్ కి ఉపయోగిస్తుంది కంపెనీ. ఇక ఐపీఓ ప్రైస్ గా 180 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ గా నిర్ణయించింది. జనరల్ గా ప్రైస్ బ్యాండ్ అంటూ పెట్టి మినిమం మాక్సిమం ప్రైస్లు ఇస్తుంటారు. ఈ కంపెనీ అలా కాకుండా ఒక ఫిక్స్డ్ ప్రైస్ ని నిర్ధారించింది, 180 రూపాయలు. ఇక లాట్ సైజ్ వచ్చి 800 షేర్లు మినిమం లాట్ గా నిర్ణయించడం జరిగింది. ఇది లిస్టింగ్ వచ్చి జనవరి 1, 2024 అంటే మండే లిస్టింగ్ కావచ్చని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది ఐపీఓకి వచ్చి ఆల్రెడీ 2 days అయిపోయింది, అంటే నిన్న ఈ రోజు. ఇప్పటికి 0.9 అంటే ఆల్మోస్ట్ సబ్స్క్రిప్షన్ కి కావాల్సిన ఫండ్స్ కి 90% ఫిల్ అయిపోయింది. ఇంకా 27th వరకు టైం ఉంది కాబట్టి ఎన్ని రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుద్దో వేచి చూద్దాం. ఇక రెండవ కంపెనీ ఏఐకే పైప్స్ అండ్ పాలిమర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ దాని యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ఈ వాటర్ పైప్స్, గ్యాస్ ట్రాన్స్మిషన్, డ్రైనేజీ పైప్స్, దానికి సంబంధించిన ఈ పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ తయారు చేసే బిజినెస్ లో ఉంది ఏఐకే పైప్స్. అలాగే టెలికమ్యూనికేషన్, ఆ వైర్స్ వెళ్ళినప్పుడు దానికి ఒక స్లీవ్ లాగా పైప్స్ వాడతారు, అటువంటివి. హై డెన్సిటీ పాలిథిన్ పైప్స్, అలాగే మీడియం డెన్సిటీ పాలిథిన్ పైప్స్, ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్. అంటే వాటర్ కి ఒక రకమైన పైపులు, ఈ డ్రైన్ వాటర్ దానికి ఒక రకమైన పైపులు, టెలికమ్యూనికేషన్ కి ఒక రకమైన పైపులు, అలాగే గ్యాస్ ని ట్రాన్స్మిషన్ చేయడం కోసం ఇతర పైపుల్ని, ఈ విధంగా పర్పస్ ని బట్టి పైపులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తోంది ఏఐకే పైప్స్. ఇక కంపెనీకి రాజస్థాన్, జైపూర్ లో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కంపెనీకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS స్టాండర్డ్స్ కలిగి ఉంది. ఇక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే గెయిల్, ఇలాంటి కంపెనీలన్నీ కూడా వీళ్ళు తయారు చేసే పైప్స్ ని వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది.
సో ఇవి క్వాలిటీ పైప్స్ ఇవి యూజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక ఈ కంపెనీకి గత 3 సంవత్సరాలుగా రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్ రెండు కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావటం జరిగింది. ఐపీఓ డేట్ గా డిసెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు ఫిక్స్ చేయడం జరిగింది. ఐపీఓ ప్రైస్ ఇది కూడా ప్రైస్ బ్యాండెడ్ లేకుండా ఒక ఫిక్స్డ్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. అది 89 రూపాయలుగా నిర్ణయించింది కంపెనీ. ఇక లాట్ సైజు 1600 షేర్లు అంటే 89 రూపీస్ ఇంటూ 1600 తీసుకుంటే 1,42,400 రూపీస్ ఇది మినిమం లాట్. ఇక ఐపీఓ సైజ్ వచ్చి 15.02 crores అంటే 15 కోట్ల 2 లక్షలు ఫండ్ రైజింగ్ కోసం ఐపీఓకి రావడం జరిగింది. ఇక స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే తేదీగా జనవరి 2, 2024 అంటే మంగళవారం నాడు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది ఏఐకే పైప్స్ అండ్ పాలిమర్స్ లిమిటెడ్. ఇక మూడవ కంపెనీ శ్రీ బాలాజీ వాల్ కాంపోనెంట్స్ లిమిటెడ్. అంటే వాల్స్ మెకానికల్ గా ఎక్కడైతే వాల్స్ ఉన్నాయో వాటర్ వాల్స్ కానీ గ్యాస్ పైప్స్ సంబంధించిన వాల్స్ కానీ ఆయిల్ సంబంధించిన వాల్స్ కానీ ఏదైనప్పటికీ ఒక వాల్ ఎక్కడైతే పైప్ కి వాల్ కంట్రోల్ ఉంటుందో అటువంటి వాల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కాంపోనెంట్స్ తయారు చేసే బిజినెస్ లో ఉంది శ్రీ బాలాజీ వాల్ కాంపోనెంట్స్ లిమిటెడ్. ఈ కంపెనీ బాల్ వాల్స్ కి అలాగే బటర్ఫ్లై వాల్స్ కి సంబంధించిన ఫోర్జ్డ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంది బాలాజీ వాల్స్. అలాగే షాఫ్ట్, రింగ్స్, స్లీవ్స్, కంట్రోల్ వాల్స్, గేట్ వాల్స్, చెక్ వాల్స్ దీనికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని కూడా తయారు చేస్తుంది. మహారాష్ట్ర పూణేలో కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ భారతదేశంలోనే కాకుండా దుబాయ్, జర్మనీ, సింగపూర్, తైవాన్, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, యూకే, ఖతార్ అన్ని దేశాలు కూడా సప్లై చేస్తుంది బాలాజీ వాల్ కాంపోనెంట్స్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో జూన్ 30 నాటికి 168 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉన్నట్టుగా అప్డేట్ చేస్తుంది కంపెనీ. అలాగే ఫ్యాక్టరీలో మాత్రం ఈ కాంట్రాక్ట్ లేబర్స్ ని ఉపయోగించుకున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ గత 3 సంవత్సరాలుగా రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్ గ్రాడ్యువల్ గా పెరుగుతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేట్ డిసెంబర్ 27 నుండి డిసెంబర్ 29 వరకు ఉండబోతోంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చి 95 రూపీస్ టు 100 రూపీస్ గా నిర్ణయించింది కంపెనీ. అలాగే లాట్ సైజు 1200 షేర్లుగా నిర్ణయించారు. ఇక ఐపీఓ సైజ్ 21.60 crores అంటే 21 కోట్ల 60 లక్షలు ఐపీఓ ద్వారా కలెక్ట్ చేయబోతుంది కంపెనీ. ఇది ఫ్రెష్ ఐపీఓగా రానుంది. ఫ్రెష్ ఐపీఓ అంటే ఈ అమౌంట్ తో కంపెనీ అడిషనల్ ప్లాంట్స్ అండ్ మెషినరీ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకి అలాగే జనరల్ గా కార్పొరేట్ అవసరాలకి వాడే నిమిత్తం ఈ ఐపీఓకి రావడం జరిగింది. అయితే ఈ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే తేదీగా జనవరి 3, 2024 బుధవారం లిస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది శ్రీ బాలాజీ వాల్ కాంపోనెంట్స్ లిమిటెడ్ యొక్క డీటెయిల్స్. ఇక 4వ కంపెనీ కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ కంపెనీ ఈ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ బిజినెస్ లో ఉంది కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ కంపెనీ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ప్రసాద నిగమ్ లిమిటెడ్ ఈ ప్రభుత్వానికి కంటిన్యూగా ఈ పవర్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఈ కంపెనీ చేస్తూ ఉంది. అలాగే ఈ కంపెనీ ఈ పవర్ ట్రాన్స్మిషన్ సంబంధించి మెటీరియల్ ని హ్యాండిల్ చేయటం, ఎరెక్షన్ చేయటం, టెస్టింగ్ అండ్ కమిషన్ కూడా చేస్తూ ఉంది కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఇక ఈ కంపెనీ యొక్క హై కెపాసిటీస్ ఏంటంటే 765 kV సబ్ స్టేషన్ కూడా మెయింటైన్ చేయటం, హై వోల్టేజ్ ఎక్కడైతే ట్రాన్స్మిషన్ అవుతుందో అటువంటి చోట్ల వీళ్ళు వర్క్స్ హ్యాండిల్ చేయటం, ఇక అత్యవసర పునరుద్ధరణ పనులు అంటే భూకంపాలు, తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు మొత్తం ఎలక్ట్రిసిటీ లైన్స్ ప్రాబ్లం అవుతాయి. హుటాహుటిన మొత్తం లైన్స్ అన్ని కూడా రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అటువంటి సమయంలో కూడా ఈ కంపెనీ వర్క్స్ ని చేపట్టి సమర్థవంతంగా చేసిన అనుభవం ఉంది కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ కి. ఇక దానికి సంబంధించిన ఎక్స్పర్టైజ్ మ్యాన్ పవర్ కూడా మా దగ్గర ఉందని అప్డేట్ చేస్తుంది కంపెనీ. ఇక పవర్ గ్రిడ్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు కూడా గతంలో సేవలు అందించిన అనుభవం ఉంది కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా. ఇక కంపెనీ రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత 3 సంవత్సరాలుగా కంపెనీ యొక్క రెవెన్యూ అలాగే నెట్ ప్రాఫిట్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ఇక ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేట్ డిసెంబర్ 28 నుండి జనవరి 2వ తేదీ వరకు ఉండబోతుంది. ఇక ఐపీఓ ప్రైస్ బ్యాండ్ గా 51 రూపాయల నుంచి 54 రూపాయల వరకు నిర్ణయించింది కంపెనీ. ఇక లాట్ సైజు 2000 షేర్లుగా నిర్ణయించింది. అంటే 2000 షేర్లు ఇంటూ మాక్సిమం ప్రైస్ 54 రూపీస్, 1,08,000 రూపాయలు అనేది మినిమం లాట్ సైజు గా నిర్ణయించింది. ఇక ఐపీఓ సైజ్ 15.93 crores 15 కోట్ల 93 లక్షలు కలెక్ట్ చేసేందుకు ఐపీఓకి రావడం జరిగింది. ఇది ఫ్రెష్ ఐపీఓగా ఉండబోతుంది. ఫ్రెష్ ఐపీఓ అంటే ఈ ఫండ్స్ కంపెనీ డెవలప్మెంట్, కంపెనీకి కార్పొరేట్ అవసరాలకి ఉపయోగించబోతుంది. ఇక ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే తేదీ జనవరి 5 ఫ్రైడేగా అప్డేట్
అప్డేట్ చేస్తుంది కేసీ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఇవ్వండి ఈ రోజు కొత్తగా ఐపీఓకి రాబోతున్న 4 కంపెనీల గురించి వివరాలు తెలుసుకున్నాం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.